హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది డ్యూక్ 390 మోడిఫికేషన్ ఇంటూ సూపర్ డ్యూక్ 1290 మోడిఫికేషన్ పార్ట్ 3. ఇంకా ఈ పార్ట్ 3లో నేను ఆల్మోస్ట్ ఇంకా ఫిట్టింగ్ ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయింది. సో మీరు చూడొచ్చు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ డిస్క్స్. సో క్యాలిపర్స్ కూడా మౌంట్ చేస్తాను రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. బట్ ప్రజెంట్ అయితే నేను సింగిల్ డిస్క్ మీద యూజ్ చేస్తున్నాను. యువతల డిస్క్కి నేనేమీ కనెక్షన్స్ అయితే ఏమి ఇవ్వలేదు, చూడొచ్చు మీరు. సో ఈ బోల్ట్ కోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను, బ్యాంజో బోల్ట్. సో ఈ బోల్ట్ ఫీచర్స్ ఏంటంటే, మనం నార్మల్గా సింగిల్ బ్రేక్ లైన్ని ఫిట్ చేసే బోల్ట్ ఉంటుంది ఇలాగా. సింగిల్ బ్రేక్ లైన్ మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు ఒక బోల్ట్కి. సో ఇలా సింగిల్ బ్రేక్ లైన్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఈ బోల్ట్కి ఏంటంటే మీరు ఎట్ ఏ టైమ్ 2 బ్రేక్ లైన్స్ ఫిట్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇప్పుడు ఈ బ్రేక్ బోల్ట్, ఈ బ్యాంజో బ్రేక్ బోల్ట్ మనం కనెక్షన్స్ పెట్టుకొని బ్లీడింగ్ ప్రాసెస్ చేద్దాం. సో బ్లీడింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్లో 5th పార్ట్లో ఈ బ్రెంబో మాస్టర్ సిలిండర్ ఇన్స్టాల్ చేద్దాం. ఎందుకంటే మీకు నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి మొత్తం చెప్తాను. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీకు నేను ఈ 2 days నుంచి కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేశాను దీంతో. సో ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై కూడా చేశాను. సో ఆ రెక్టిఫై చేసిన మీకు చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ థింగ్, మనకి ఇక్కడ ఏబిఎస్ సెన్సార్ ఉంటుంది. సో ఆ ఏబిఎస్ సెన్సార్ వైర్ని మీరు రిమూవ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఏబిఎస్ రూట్ని రీడ్ చేసిద్ది సెన్సార్. బట్ ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఈ సెన్సార్ వచ్చేసి ఈ డిస్క్ ప్లేట్స్ ఉన్న మెటీరియల్ని రీడింగ్ తీసుకుంటుంది. సో బ్రేకింగ్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది, అసలు పడుతున్నట్టు కూడా ఉండదు. సో ఏబిఎస్ సెన్సార్ అయితే తీసేసుకోండి. అండ్ సెకండ్ థింగ్, ఈ ప్లేస్లో మీరు కొంచెం మెటీరియల్ అయితే రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఈ ఫెండర్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఇన్సర్ట్ అవ్వదు. ఇక్కడ మనం ఇది యూజ్ చేసింది లెఫ్ట్ సైడ్ ఫోర్క్ కాబట్టి ఇక్కడ ఏబిఎస్ సెన్సార్ ఫిట్ చేసుకోవడానికి ఇక్కడ అల్యూమినియం సాకెట్ అయితే ఉంటుంది, ఈ హోల్డర్ టైపు. సో అది మీరు కట్ చేసుకొని దీనికి కన్వీనియంట్గా యూజ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి, సో డిస్క్ ప్లేట్ వచ్చేసి ఇక్కడ లైట్గా ఫోర్క్కి లైట్గా టచ్ అవుతుంది. బట్ జస్ట్ కొంచెం ఒక 1 mm 1/2 mm వరకు టచ్ అయింది, అంతకుమించి టచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఆ టచ్ అయిన పార్ట్ వరకు అలా ఉంచేసి, సో మళ్ళీ నేను రైట్ చేశాను. సో బ్రేకింగ్ చేసి రైట్ చేసి ప్రాబ్లం అయితే ఇంకా రెక్టిఫై అయిపోయింది అది. సో మీరు కరెక్ట్గా రైట్ సైడ్ స్పేసర్లు అది అల్యూమినియం వాచర్స్ వేసుకున్నానని చెప్పాను కదా. సో ఆ వాచర్లు అనేది మీరు కరెక్ట్గా, సో ఇలాంటి వాచర్లే యూజ్ చేశాను నేను ఈ డిస్క్ ప్లేట్కి. ఎందుకంటే ఒక 1 mm మెటీరియల్ యాడ్ చేయాలని చెప్పాను కదా, 1.5 అని చెప్పాను. బట్ 1.5 కాదు, 1 mm. సో ఆ 1 mm మెటీరియల్ కరెక్ట్గా యాడ్ చేసుకుంటే ఇంకా మీకు ఆ డిస్క్ ప్లేట్ యువతల సైడ్ 4Kకి టచ్ అవ్వదు. సో అవే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీకు బ్రేక్ బోల్ట్ అయితే కనపడుతుంది కదా, ఈ బ్రేక్ బోల్ట్ని రిమూవ్ చేసేసుకోండి, పూర్తిగా రిమూవ్ చేయండి ఈ బ్రేక్ బోల్ట్ని. అంటే మనకి స్టాక్ వచ్చే బోల్ట్ ఇది, బ్రేక్ బోల్ట్. సో బ్రేక్ ఫ్లూయిడ్ అయితే ఖచ్చితంగా లీక్ అయిపోద్ది. ఏదైనా క్లాత్ కానీ వాటర్తో కానీ బ్రేక్ ఫ్లూయిడ్ ఎక్కడైతే పడిందో అక్కడ మీరు కంటిన్యూస్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మొత్తం ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఫుల్ వాష్ చేసుకోండి. మనకి ఇక్కడ వాచర్ కూడా ఉంటుంది, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 వాచర్లు అయితే ఉంటాయి, కాపర్ వాచర్లు. సో ఆ కాపర్ వాచర్లు తీసేసుకొని ఇది మీరు సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు రైట్ సైడ్ యూజ్ చేయబోతున్న బోల్ట్ ఇది. సో మనం ఈ బోల్ట్ చూసారు, ఇప్పుడు ఇది సింగిల్ బోల్ట్, ఇది సింగిల్ బ్రేక్ లైన్ ఫిట్ చేసే బోల్ట్. ఇది డబల్ బ్రేక్ లైన్ ఫిట్ చేసే బోల్ట్. సో రెండింటికి డిఫరెన్స్ అయితే చూడొచ్చు మీరు లెంత్లో అండ్ హోల్స్. సో ఇప్పుడు ఈ బోల్ట్కి మీరు 2 బ్రేక్ లైన్స్ ఫిట్ చేస్తూ అటువైపు తీసుకెళ్ళాలి, ఇంకో అదర్ సైడ్ బ్రేక్ లైన్ని. ఇప్పుడు ఈ బ్రేక్ బోల్ట్కి మనం ఫస్ట్ ఇలాగా ఒక కాపర్ వాచర్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఓకే, సో ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కాపర్ వాచర్ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రేక్ బోల్ట్ని ఇందులోకి ఇన్సర్ట్ చేయాలి.
ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కాపర్ వాచర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా మెటల్ టు మెటల్ మీరు కాంటాక్ట్ చేసేటప్పుడు మిడిల్లో కాపర్ వాచర్ వేసుకోవాలి. అలా వేసుకోవటం వల్ల ఏమైందంటే ఫ్లూయిడ్ అనేది బయటికి రాకుండా స్టాప్ చేస్తాయి ఆ కాపర్ వాచర్స్. సో ఇప్పుడు ఫిట్ చేసుకుందాం. ఎక్కువ బాగా అంటే మీకు టైట్ అనిపిస్తున్నప్పుడు టైట్ అయిపోయింది, ఇంక సరే ఇంక అక్కడితో వదిలేయండి. మీరు ఎక్కువ ఫుల్ టైట్ అలా చేస్తుంటే అది అల్యూమినియం కాబట్టి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో అక్కడ మీరు టైట్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. సో ఇటువైపు అయితే మనం బోల్ట్ ఫిక్స్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇటువైపు తీసిన సింగిల్ బోల్ట్ని ఇప్పుడు మీరు అదర్ సైడ్ మనం యూజ్ చేసుకుందాం. దీనికి కూడా సేమ్ ప్రొసీజర్. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కాపర్ వాచర్లు యాడ్ చేసుకోవాలి. సో ఇలా కాపర్ వాచర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిక్స్ చేసుకుందాం. ఓకే, సో దీనికి కూడా చూసుకోండి, ఎక్కువ ఫుల్ టైట్ చేయకండి. అంటే ఫుల్ టైట్ అంటే మీకు తెలిసింది టైట్ చేయడం ఎలా అనేది. లేకపోతే మీకు అవన్నీ తెలియకపోతే మీరు ఒక టార్క్ రేంజ్ అయితే పర్చేజ్ చేసుకోండి. దీనికి స్పెసిఫైడ్ టార్క్ అనేది ఉంటుంది, ఎంతవరకు టైట్ చేయాలనేది. సో అవి ఫాలో అవ్వండి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనం క్యాలిపర్స్కి కనెక్షన్స్ అయితే ఇచ్చేసుకుందాం. సో ఇప్పుడు మనం కంటైనర్లో బ్రేక్ ఫ్లూయిడ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బ్లీడింగ్ ప్రాసెస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా మీరు సింగిల్ డిస్క్స్ యూజ్ చేసి ఉంటారు కాబట్టి సింగిల్ సైడ్ బ్లీడింగే చేస్తారు. సో ఈ వీడియోలో డబల్ సైడ్ బ్లీడింగ్ కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో లైట్గా మీరు ఈ బోల్ట్స్ తీసేటప్పుడు ఒకసారి లైట్గా ట్యాప్ చేయండి. ఈ స్టార్ స్క్రూ డ్రైవర్ పెట్టి లైట్గా పైన ట్యాప్ చేయండి. సో ఏంటంటే లైట్గా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చాలా చెప్పాను కదా, ఈ బ్రేక్ ఫ్లూయిడ్ అనేది మీ పెయింటెడ్ పార్ట్స్ మీద ఎక్కడ పడినా సరే మీ పెయింట్ అయితే ఖచ్చితంగా రిమూవ్ అయిపోద్ది. సో కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ ఇప్పుడు పడినా సరే మీరు మళ్ళీ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వాష్ చేసుకోండి. లేకపోతే మీకు ఇంకా కేర్ఫుల్గా ఉండాలంటే ఒక వెట్ క్లాత్ తీసుకొని మొత్తం ఫెయిరింగ్ పార్ట్స్ మొత్తం కవర్ చేసేసుకోండి. సో ఇప్పుడు బ్రేక్ ఫ్లూయిడ్ అయితే మనం పైకి రిజర్వాయర్లో యాడ్ చేసుకుందాం. బ్రేక్ ఫ్లూయిడ్ సో లైట్గా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా లివర్ని ప్రెస్ చేసుకోవాలి మనం స్లోగా. సో లైట్గా ఎయిర్ బబుల్స్ అనేవి వస్తాయి. ఎయిర్ బబుల్స్ వచ్చేంత వరకు మనం కొద్దిగా ప్రెస్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇటువైపు ఈ ఫెండర్ కొన్న ఒక బోల్ట్ కూడా రిమూవ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఎయిర్ అన్లాక్ చేయాలి కదా. సో ఇది మేము ఈ ఎయిర్ బోల్ట్ అనేది మీకు టాప్ పొజిషన్లో బ్లీడింగ్ చేయాలని చెప్పాను కదా. సో అందుకని మీరు క్యాలిబర్ అనేది రిమూవ్ చేయాలి. నార్మల్గా డ్యూయల్ తీసుకున్న క్యాలిబర్స్ అయితే ఏంటంటే రైట్ సైడ్ క్యాలిబర్ అండ్ లెఫ్ట్ సైడ్ క్యాలిబర్ వేరువేరుగా ఉంటాయి. సో రైట్ సైడ్ క్యాలిబర్కి అలాగ టాప్లో ఉండి లెఫ్ట్ సైడ్ క్యాలిబర్కి కూడా ఇలా టాప్లో ఉంటాయి.